హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ నాన్నమ్మ రుచులు. మీరే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మష్రూమ్ పెప్పర్ బటర్ గార్లిక్ స్టిర్ ఫ్రై. వేడి చూస్తే ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారా, కానీ ఇది చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఇట్ వాజ్ ఏ హెల్తీ ఫుడ్. నేను స్నో వైట్ లాంగ్ మష్రూమ్స్ తీసుకుని వాటిని నీట్గా క్లీన్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటితో పాటు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. కొత్తిమీర కూడా గార్నిష్ కోసం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా గార్లిక్ సంగతికి వస్తే అది కూడా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పెప్పర్ కావాలండి దీనికి, అండ్ సాల్ట్ కూడా. సో ఒక ప్యాన్ మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం చిన్నగా కట్ చేసిన ఆనియన్ దానిలో వేసుకుని మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇవి టూ మచ్ కుక్ అయిపోయినా బాగోవు, అసలు కుక్ అవ్వకపోయినా బాగోవు. సో మనం బైటింగ్ కన్సిస్టెన్సీ, మనం స్టార్టర్ తింటున్నప్పుడు నోట్లో ఉల్లిపాయ క్రంచిగా తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ వేసుకున్నాక నేను ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తానండి. ఈ ఉల్లిపాయలో సాల్ట్ అనేది ఫస్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా కుక్ అవుతుంది. సో తర్వాత మనం సాల్ట్ ఆనియన్స్ అన్నిటికీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయని షాలో ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ కుక్ అవుతున్నప్పుడే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ గార్లిక్ సేమ్ ఒకే విధంగా క్రంచీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ మధ్యలో మనం కలుపుతుంటే కనుక మనకి ఇవనేవి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా నీట్గా షాలో ఫ్రై అవుతాయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇవి కుక్ అయిపోతాయండి. దాంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలండి. వన్స్ మనం మష్రూమ్ యాడ్ చేసుకున్నాక ఇది రెడీ అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. మష్రూమ్స్లో చాలా మంచి హెల్త్ని ఇంప్రూవ్ చేసే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. చిన్నపిల్లలకి వాళ్ళ డైట్లో మష్రూమ్ అనేది ఎక్కువ పెట్టగలిగితే వాళ్ళు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. నేను ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ యూజ్ చేశాను, అండ్ అదర్ కారం కానీ మసాలా పౌడర్స్ కానీ యాడ్ చేయలేదు. సో అంత స్పైస్ ఉండకపోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్లా పెడితే మటుకు చాలా ఎంజాయ్ చేస్తూ దీన్ని తింటారండి. ఇప్పుడు కడాయి మీద లిడ్ పెట్టుకుని మష్రూమ్ని కుక్ చేసుకుందాం. లిడ్ పెట్టుకుంటే వెంటనే మష్రూమ్ అనేది కుక్ అయిపోతుంది. చూసారు కదండి, ఒక్కసారి లిడ్ పెట్టి తీసిన వెంటనే మష్రూమ్ నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. సో నేను దీంట్లోనే బటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఆ మష్రూమ్ నుంచి బయటకు వచ్చిన వాటర్, ఈ బటరు కలిసి మంచి సాసీ కన్సిస్టెన్సీ ఇస్తారండి. పిల్లలు ఎవరైతే సాస్ కింద ఇష్టపడతారో వాళ్ళకి మనం ఇలాగే సర్వ్ చేయొచ్చు. నేను కొంచెం డ్రై చేసి సర్వ్ చేస్తున్నానండి. సో లిడ్ పెట్టాక మనం మధ్యలో లిడ్ తీసి చెక్ చేసుకుంటూ ఏమైనా ప్యాన్కి స్టిక్ అవుతుందో లేదో చూడాలండి. మష్రూమ్ నుంచి మంచి వాటర్ వచ్చిన మూలాన మనకి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మష్రూమ్ అనేది ఈవెన్చువల్లీ బాగా కుక్ అవుతుందండి. వన్స్ ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఇంకా ఇప్పుడు మధ్యలో టేస్ట్ చేశాను. నాకు కొంచెం స్పైస్ తక్కువైనట్టు అనిపించి నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసిన పెప్పర్ పౌడర్ మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలాగా మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. దీనికి ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకుందామండి. అప్పుడు మంచి ఫ్లేవర్ ఫ్రమ్ కొత్తిమీర నుంచి కూడా వస్తుంది. వన్స్ కొత్తిమీర యాడ్ చేశాక
ఒక్కసారి బాగా స్టిర్ చేయాలండి. అప్పుడు మనం వేసిన బటర్ కానీ, గార్లిక్ కానీ, మిగతా పెప్పర్ ఫ్రై కూడా కొత్తిమీర కూడా యాడ్ ఆన్ అయ్యి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వన్స్ కొత్తిమీర యాడ్ చేశాక ఇది ఎక్కువ టైం పట్టదండి కుక్ అవ్వడానికి. 1 minute లోపు కుక్ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ డిష్ చేయడానికి మినిమం ఒక 5 minutes పడుతుందండి. ఈ డిష్ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద